పేరు భాస్కర్ రామారావు. మాది మల్లాం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా. నేను యోగాలో జాయిన్ అయ్యి 2022 అక్టోబర్ 5ని జాయిన్ అయ్యాను. అయితే నేను చాలా ప్రాబ్లమ్స్తో జాయిన్ అయ్యాను. అప్పుడు కరోనా స్టేజ్ నాకు ఎఫెక్ట్ అవ్వలేదు, కానీ ఎఫెక్ట్ అవుతుందేమని భయపడుతూ ఏదో హెవీ బాడీ అయిపోయి నడుము ఉంచుకుంటూ చాలా ఇది చేస్తే భయం వేసింది. అంటే సావు ఎప్పుడైనా తప్పదు కానీ ఈ ఎలాంటిదప్పుడు చస్తే మనల్ని ఎవరు పలకరించే వాళ్ళు కూడా ఉండడం భయం సోపది. నేను ఎలాగ యోగా గురువు గారు జ్యోతి నాగేశ్వరరావు గారు యోగా చేస్తున్నారో చెప్తున్నారో తెలుసు, కానీ మాకు అందుబాటులో లేదేమో ఉన్నామో అని చెప్పి మా అన్నయ్య గొల్లప్రోడు మండలి సత్యనారాయణ మందుల షాప్ ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇలాగరా బాబు ఉందంటే ఆయన ఆన్లైన్ జూమ్ పెట్టారు, అందరికీ అందుబాటులో ఉండేలాగా. కరోనా టైంలో ఫోన్ చేయి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేసి మాట్లాడే గురువు గారితో, మీరు జాయిన్ అవ్వండి సార్, పర్వాలేదు అని చెప్పారు. అయితే తెల్లారుజామున లేవడమే మెయిన్ బద్ధకం కదండి. మన అలాగే ఆ 4 రోజులు లేచిన తర్వాత అమ్మ ఎవరు లేస్తారు ఎవరు చేస్తారు అని చెప్పేసి అలాగే నేను గురువుగారు మళ్ళీ ఫోన్ చేశాను. సార్ నేను చేయలేకపోతున్నాను సార్, నేను లేవలేకపోతున్నా అంటే, లేదండి మీ అలవాటు చేసుకోండి, ఒక వారం రోజులు చేయండి, ఎందుకైనా మంచిది, ఆ తర్వాత మానేద్దరు కానీ అలా కూర్చుని ఉండండి కుర్చీలో అని చెప్పేసి అన్నారు. అచాక నేను అప్పుడు దృష్టి చేస్తే నేను కంటిన్యూ అయ్యాను. కంటిన్యూ అయినప్పుడు నేను వజ్రాసనం వేసుకోలేకపోయేవాడినండి. అంతర్యాత్తుంటే నాకు ఏదోలా అనిపించి తర్వాత వజ్రాసనంలో ఈవేళ గంటల తరబడి కూర్చోగలనండి నేను. వజ్రాసనం వేసుకుంటున్నాను. తర్వాత నా బాడీ హెవీగా ఉండేదండి, 74 కేజీలు ఉండేది సార్. ఈవేళ నా బాడీ 60 కేజీలే. నేను 60 కేజీల్లోకి వచ్చాను సార్. తర్వాత నేను గ్యాస్ట్రిక్ ట్రబుల్ పరగడుపు డైలీ టాబ్లెట్ వాడేవాడు ప్యాంట్ ఆఫ్ పార్టీ కానీ థైరాయిడ్ కానీ ఇలా వాడేవాడు. అవి కంప్లీట్గా నేను 2 ఇయర్స్ నుంచి మానేశాను సార్. అసలు ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏంటో తెలియదు. తర్వాత నేను నడుము అంతా కూడా ఇలాగా గూనొచ్చేసినట్టుండి కడుపు గట్టి రాయిలాగా ఉండేదండి. రాయిచ్చు కొడుతుంటే తూలీలాగా, రాయి కూడా తూలీలాగా ఉండేది నా కడుపు. అలాంటి కడుపు మెత్తబడిపోయి హాయిగా ఉందండి. తర్వాత నేను వెయిట్ లాస్ అవుతానా అనుకున్నాను, కానీ వెయిట్ లాస్ అవ్వాను. అద్భుతంగా జరిగింది సార్. తర్వాత నేను ఇప్పుడు చాలా బాగున్నాను సార్. తర్వాత నాకు సీరం క్రియేటిన్ కూడా 1 లోపలే ఉంటుందండి. అంటే 7, 8 అలాగే ఉంటుందండి. నేను కంటిన్యూ యోగాలో జాయిన్ అయ్యాకనే ఎన్ని బెనిఫిట్స్ వచ్చాయి. కావున యోగ సాధకులందరూ తప్పకుండా ఆచరించి యోగా గురువు గారు చెప్పినట్టుగా చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరు. నమస్తే. ధన్యవాదాలు భాస్కరరావు గారు. చాలా బాగా మీ అనుభవాన్ని చాలా బాగా మీరు వివరించారు. చాలా సంతోషం సార్. ధన్యవాదాలు.